శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో ధ్రువోపాఖ్యానాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ధ్రువుడు తపస్సు చేసుకున్నాడు. భగవంతుడు ప్రత్యక్షమైతే ముందెట్లా అయ్యాడు? ఆయన హృత్పద్మంలోనే మెరుపు మెరిసినట్టు తెలిసాడు. వెంటనే అక్కడ మాయమై తిరోధానమై కళ్ళెదురుగా కనిపించాడు. ధ్రువుడు నమస్కరించి స్తుతి చెయ్యాలని కోరుకున్నాడు. మాటలు పెగల్లేదు. దాంతో భగవంతుడే దయ చూపించి అనుగ్రహిస్తే మాటలు కలిగి ప్రాణాలు మళ్ళీ వచ్చి ఇంద్రియాలు కదిలి ఆయన తనకు తెలిసిన విషయాన్ని చెప్తూ వస్తూ ఉన్నాడు. పోయిన వారము వరమతిని ఆర్త బాంధవ అన్న పద్యం వరకు చూసుకున్నాం. ఇంకక్కడి నుంచి ముందుకు వెళ్దాం. మహితాత్మ మరి జన్మ మరణ ప్రణాశన హేతుభూతుండవు యుద్ధకల్ప తరువవునగు నిన్ను తగన్ ఎవ్వరేనేమియు పూని నీ మాయా విమోహితాత్ములగుచు ధర్మార్థ కామాదుల కొరకు తాము అర్చించుచును త్రిగుణాభమైన దేహోపభోగ్యమై దీపించు సుఖములన్ ఎనయంగా మదిలోన ఎంతురు అట్టి విషయ సంబంధ జన్యమై వెలయు సుఖము వారికి నిరయమందును వరులు దేవా భూరి సంసార తాప నివార గుణ కథామృత పూర్ణ ఈశా మాధవ ముకుంద ఓ ముకుంద ముక్తినిచ్చేవాడా మాధవ మాయను నిగ్రహించినవాడా ఈశా ఈ జగత్తన్న ఐశ్వర్యానికి దానిపైన ఈశత్వం కలిగినవాడా ఈ భూరి భయంకరమైన గొప్ప సంసార తాపాన్ని నివారించేందుకు నీ గుణాలన్న కథలన్న అమృతంతో నిండి ఉన్నవాడా ఓ దేవా ఓ మహితాత్ముడా మరి నాకు తెలిసిన విషయం చెప్తున్నాను విను. జన్మ మరణ ప్రణాశం సృష్టి స్థితి లయలు వీటన్నిటికీ హేతుభూతుడివై కారణభూతమై ఉన్నావు నువ్వు. యుద్ధ కల్పతరువు నువ్వు. యుద్ధము అంటే పరిశుద్ధమైన అని ఒక అర్థం ఉన్నది. యుద్ధము అంటే ప్రధానమని ఒక అర్థం ఉన్నది. లేదా ప్రకాశమానమైన అని కూడా అర్థం ఉన్నది. ఏదో ఒకటి కల్పతరువు లాంటి వాడివి నువ్వు. కల్పవృక్షం లాంటి వాడివి. అటువంటి నిన్ను తగన్ పెట్టుకుంటారు ప్రజలు. కానీ ఎవ్వరు ఏమేమి కోరుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు మారిపోతారు. నిన్నెదురుగా పెట్టుకునే వాళ్ళు పూనుకుని నీ మాయలో పడి మోహితాత్ములై ధర్మార్థ కామాల కోసం వెంటబడి ఎటో పక్క నుంచి వెళ్ళిపోతారు. అందుకోసము వాటిని సంపాదించుకోవడం కోసం నిన్ను అర్చిస్తూ ఉంటారేంటో విచిత్రము. నిన్ను సంపాదించుకోవడం కోసము నిన్ను అర్చించవచ్చు కదా, చెయ్యరు. నిన్ను సాధించి నీ ద్వారా పనకమాలిన అపర భోగాల గురించి కోరుతూ ఉంటారు. అట్లా ఉంటారు ప్రజలు. త్రిగుణాభమై త్రిగుణాలతో కూడి ఉన్నవి దేహ ఉపభోగ్యాలు దేహము అనుభవించడం కోసం తప్ప, దేహానికి పనికొచ్చే అనుభవాలు తప్ప ఇంక వేరేవి కాకుండా దీపిస్తూ ఉండే ఈ సుఖాలు ఎనయము మదిలోన ఎంతురు. ఎప్పుడు వీళ్ళ మనసుల్లో వాళ్ళ శరీరాల కోసం శారీరకమైన సుఖాల కోసమే ఉంటుంది వాళ్ళ ఆలోచన. శారీరకమైన సుఖాల కోసమే ఆలోచన పెట్టుకుని అవే మనసులో ఆలోచిస్తూ వాటికి మళ్ళీ అందమైన పేర్లు ధర్మము అర్థము కామము అని ఏంటో పెట్టుకుని వీటిని సాధించడం కోసం నిన్ను సాధిస్తారు వాళ్ళు. నిన్ను సాధించడం కోసం వీటిని పెట్టుకోరు. ఏంటో విచిత్రమైన మనుషులు. ధర్మార్థ కామాలతో నిన్ను సాధించడం కాదు, ధర్మార్థ కామాల కోసము నిన్ను సాధిస్తూ ఉంటారు. నిన్ను అనుభవించడము ఆత్మానుభవం కోసం కాదు, దేహానుభవాల కోసము నిన్ను పట్టుకుంటారు ప్రజలు. వీటినే ఈ సుఖాలనే అక్షయమైన సుఖం ఉందిరా అని నువ్వు చెప్పినా వినరు. ఈ అక్కర్లేని సుఖాలు మనసులో పెట్టుకుని వాటి కోసం నీ వెంట పడతారు వాటి అమాయకులు. విషయ సంబంధ జన్యమై వెలిసే
విషయాలంటే కంటికి దృశ్యం దాని విషయము, చెవికి శబ్దం దాని విషయం ఇట్లాంటియేవో ఇంద్రియ విషయాలుంటాయి. వాటి సంబంధంగా వాటి వల్ల కలిగే సుఖమేమున్నదో ఏదో మంచి శబ్దం వింటున్నా చెవుకు సుఖము, మంచి దృశ్యం చూస్తున్నా కంటికి సుఖము, మంచి రుచితో ఉన్నదేదైనా మింగితే నా నోరుకు సుఖం అనుకుంటూ వాళ్ళు దేహేంద్రియ సుఖాల కోసము, ఆ ఇంద్రియ విషయాల సంబంధంగా కలిగే సుఖాల కోసము ఎప్పుడు కోరుకుంటారు. అసలు దేవా! ఇటువంటి సుఖాలు వాళ్లకు నిరయంలో దొరకవా? నరకంలో గూడా ఉంటాయి. దేహానికి సంబంధించిన ఇంత మాత్రమే కావాలంటే సుఖాలు నరకంలో గూడా ఉంటాయి మళ్ళీ. నీ దాకా వచ్చి నరకంలో గూడా దొరికే సుఖాల వెంటబడిపోతారేంటో మది విషయము. అరవిందోదర తావకీన చరణ ధ్యానానురాగ ఉల్లసత్ చరితాకర్ణ జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందు అరయన్ లేవట. దండభృత్ భట విమానాకీర్ణులై కూలు ఆ సురలోకస్తుల చెప్పనేల సుజనస్థోమైక చింతామణి. సుజనుల చేత, సుజనుల స్థోమం అంటే సమూహము, సుజనుల సమూహమంతా ఎవరిని చింతిస్తూ ఉంటారో, ఎవరి గురించి ధ్యానం చేస్తూ ఉంటారో అటువంటి యోగుల హృదయాల్లో నువ్వు మణిలాగా నిష్కల్మషమైన ప్రకాశంతో, నిరవధ్యమైన ప్రకాశంతో వెలుగుతూ ఉంటావే. ఓ అరవిందోదర, ఓ పద్మనాభ, తావకీన నీ యొక్క చరణాల యొక్క ధ్యానము, వాటిపైన అనురాగము, దాంతో ఉల్లసిల్లుతున్న చరిత్రలు, వాటి గురించిన ఆకర్ణనము శ్రవణము, దానివల్ల జాతము కలుగుతూ ఉన్న భూరి సుఖము, ఇటువంటివి చాలవా? ఏవో మంచి పాటలు వింటే చెవుకు సుఖము, మంచివి తింటే నోటికి సుఖము, ఏంటో చక్కగా మెత్తగా సోఫాలో కూర్చుంటే నా దేహానికి సుఖమని ఈ ఇంద్రియ సుఖాలు సరే గాని, నిన్ను ధ్యానిస్తుంటే మనసుకెంత సుఖమో, నీ మీద అనురాగంతో ఉంటే నాకెంత సుఖము, నీ కథలు వింటూ ఉంటే నాకెంత సుఖమని, ఆ సుఖాన్ని మించి ఇంకేమైనా సుఖం ఉంటుందా? స్వానందక బ్రహ్మము ఏదో ఆత్మానందమని అవి తింటే, ఇవి చూస్తే, అవి తెలుసుకుంటే అని ఏవేవైతే పంచకోశాలతో ఆనందించే సుఖాలేవుంటాయో, వాటిలో ఎక్కడైనా నీ గురించి తెలుసుకుంటే కలిగేంత సుఖముంటుందా? ఏమి లాభము? ఇటువంటి ఆనందాలన్నీ నరకంలో గూడా దొరుకుతాయి, కావాలంటే స్వర్గంలో గూడా దొరుకుతాయి ఈ సుఖాలు. మామూలు ఏవో విషయాల వల్ల కలిగే సుఖాలు నరకం దగ్గర నుంచి స్వర్గం దాకా మొత్తం అంతా ఉంటాయి. ఏమి లాభము? పోనీ స్వర్గ సుఖాలే అనుకుందాం. నరక సుఖాలు పక్కన పెట్టు. స్వర్గ సుఖాలే అనుభవిస్తూ ఉన్నానే అనుకో. ఉపయోగమేమి? దండభృత్, దండాన్ని ధరించిన వాడుంటాడు. ఎవరు? యముడు, కాలుడు. ఆ కాలమొచ్చిందంటే కాల భటులు నేను గొప్ప పుణ్యాలు చేసుకున్నాను, గొప్ప దైవీ స్థితిలో ఉన్నాను, స్వర్గంలో స్వర్గభోగాలు విమానాలెక్కి అనుభవిస్తున్నాను అంటే కాలమొస్తే విమానాలు గూడా కూలిపోతాయి. క్షీణే పుణ్యే మళ్ళీ విశంతి అని కూలిపోతాను. ఆ రకంగా సురలోకస్తులే కూలిపోతూ ఉంటే, ఇంక మామూలు సుఖాల గురించి చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఎందుకు ప్రజలు వాటి వెంట పడతారో తెలీదు. అంటే నేను ఇంకెక్కడో పైన వీళ్ళందరికన్నా గొప్ప స్థితిలో ఉన్నానని గాదు. నేను గూడా అంతే. నేను గూడా అట్లాంటివే కోరుకుంటున్నాను. కానీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకో నిన్ను పట్టుకుని ఇవన్నీ సాధించాలనుకుంటాము. వీటన్నిటితో నిన్ను పొందుదామనుకోము. ఓ హరి! భజనీయ మార్గ నియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వారల సంగతి కల్గజేయుమో. సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగరము అప్రయత్నతన్ సరస భవత్ కథామృత రసంబున మత్తుడనై తరించదన్. ఓ హరి! నేను ఒకటి కోరుకుంటున్నాను అని నోటితో ఆయన ఒకటి అడుగుతూ ఉన్నాడు. మనస్సులో ఆయనకు వేరే ఆలోచనలున్నాయి. ఆయన త్రికరణ శుద్ధిగా అంటే మనసులో ఉన్నదేదున్నదో అదే మాటగా నోటితో అడుగుతూ
ఆయన దేహంతో గూడా అదే చెయ్యడము చేస్తే త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధిగా ఆయన కోరిక కోరినట్టయ్యేది. అయితే ఇక్కడ ఆయన మనసులో వేరే ఆలోచనలున్నాయి. అవి భగవంతుడికి తెలుస్తూనే ఉన్నాయి. వాటి గురించి భగవంతుడు తర్వాత చెప్తారు. వాచ ఓన్లీ వాక్‌గా నోటి మాటగా మాత్రం ఈ పద్యంలోని విషయం అడుగుతున్నాడాయన. ఏమంటున్నాడంటే, భజనీయ మార్గ నియతాత్మకులై భజనీయమైన పొందవలసిన మార్గమేదున్నదో దానిపైనే నియమితమైన మనసులతో ఉన్నవాళ్ళెవరున్నారో, భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులు నీపైన భక్తి పెంచుకున్న వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళవలసి ఉంటుందో ఆ మార్గంలో వెళ్తున్న సన్మార్గంలో ఉన్నవాళ్ళెవరున్నారో అటువంటి అగువారల సంగతిన్ అటువంటి వాళ్ళతో సంగతి అంటే సాంగత్యాన్ని కల్గజేయుము. నాకు నీ మార్గంలో, ఆత్మ మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళతో సాంగత్యము కలిగించో అని అడుగుతున్నాడు. సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగరము. ఆ సత్పురుషులతోటి సన్మార్గంలో ఉన్న వాళ్ళతో సాంగత్యం చక్కగా సాంగత్యం కలిగిందంటే వాళ్ళతో కలిసి ఉన్నానంటే, ఈ వ్యసనమున్నది నాకు ఆపద, కష్టము. ఈ జన్మలన్నా ఏ సంసారమన్న కష్టమున్నదో అది దుస్తరము తరించడం కష్టం. ఈ దుస్తరమైన సంసార సాగరంలో నుంచి నేను ఉత్తరించేస్తాను. దుస్తరమే గాని ఉత్తరించాలంటే నాకు సుసాంగత్యం కావాలి. సత్పురుషుల సాంగత్యం కావాలి. అది నువ్వు నాకు కలిగే విధంగా చెయ్యి. దాంతో అప్రయత్నంగానే ఎక్కువ ప్రయత్నం లేకుండా సునాయాసంగా, సులువుగా, సుఖంగా సరస భవత్కథామృత రసంబున మత్తుడనై సరసము అంటే రసంతో కూడినది. నిస్సారం గాదు. సంసారము నిస్సారంగా ఉన్నది. నాకు సరసమైన నువ్వు కావాలి. నీ యొక్క కథలు కావాలి. నీ కథలన్నా అమృతం గావాలి. అది నాకు సరసము, రసము. అమృత రసాసాధన కావాలి నాకు. ఆ రస పానంతో, అమృత రసాస్వాదన పానంతో మత్తుణ్ణై నేను మత్తెక్కి ఈ సంసారము, దుస్తరమైన సంసార సాగరాన్ని తరించేస్తాను అని ఆయన చెప్తున్నాడు. మనం గూడా నోటి మాటగా ఇటువంటి మాటలు అప్పుడప్పుడు అంటూ ఉండేందుకు అవకాశం ఉంటుంది. మోక్షమే కదండీ అందరికి కావాలి. నాకు గూడా మోక్షం ఉంటే బాగుంటుంది. కావాలనే కోరుకుంటున్నాను. అందుకే గదా ఈ ప్రయత్నము. మళ్ళీ జన్మలు లేకపోతే బాగుంటుంది. ఏంటోనండి ఈ కర్మలన్నీ వదిలిపెట్టేస్తే బాగుంటుంది అని నోటి మాటగా ఇవన్నీ అంటూ గూడా వీటి గురించి చిత్తశుద్ధితో అసలు ఏ ప్రయత్నం లేకుండా ఉండేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. మనం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అట్లా అన్నంత మాత్రాన నోటి మాటగా అందరికీ మోక్షమే గదండీ కావాలి. కర్మలు చేయకుండా ఉండడమే కదా కావాలి. జ్ఞాన మార్గంలో ఉండాలనే గదా కోరుకుంటున్నాము. జన్మలు వద్దనే అనుకుంటున్నాము. అపునరావృత్తి గావాలనే కోరుకుంటున్నాము. ఆత్మ సాక్షాత్కారం అయితే బాగుంటుంది అని ఇవన్నీ నోటి మాటగా అంటూనే, కానీ అవన్నీ నిజంగా చిత్తశుద్ధితో కోరుకోవడం అన్నది లేకపోతే, ఆ గుండె గుహలో కూర్చొని ఉన్నవాడు, హృత్కమలంలో ఉన్నవాడెవడున్నాడో వాడికి తెలుస్తూనే ఉంటుంది. మనసులో ఏముందో అది చూస్తాడు. నోటి మాటగా అంటున్నది ఆయన వినడు. నోటి మాట మార్చి ఏదైనా చెప్పొచ్చు. కానీ మనసులో ఉన్న దాన్ని మాత్రం పట్టించుకునేవాడు ఒకడున్నాడు. అక్కడే కూర్చొని చూస్తున్నవాడు. ఎవరి కన్నైనా కప్పొచ్చు. ఎవరినైనా మోసం జేయొచ్చు గానీ, మనల్ని మనం మోసం జేసుకోలేము. ముఖ్యంగా భగవంతుడిని మోసం జేయలేము. కాబట్టి, మనం ఏం అడుగుతున్నాము దేవుడి ముందు నిలబడి అన్నది జాగ్రత్తగా ఆలోచించుకొని అడగాలి. ఎందుకంటే ఏదో ఒకటి అడిగితే ఆయన ఏదో ఒకటి విని, సరే మనం చెప్పిందల్లా నమ్మడం చేయడు. మన మనసులో ఏదుందో తెలుసుకొని చేయగలడాయన. పైగా ఇందులో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏంటంటే, మత్తెక్కి ఉండాలి నేను. అప్రమత్తంగా ఉండాలని భగవంతుడు 10 సార్లు చెప్తుంటే నేను మత్తులో ఉంటాను, ప్రమత్తతతో ఉంటాను. కాబట్టి తరిస్తానంటే తరించడం ఉండదు. బుడుంగన మునిగిపోవడమే ఉంటుంది. ఇది ప్రాబ్లమ్ ఉంటుంది. ఇట్లా మనం మాట్లాడరాదు. జ్ఞానంతో ఉన్నవాళ్ళు నేను మత్తులో ఉంటాను అని వాళ్ళు అనరు. నేను అప్రమత్తంగానే ఉంటాను. ప్రమత్తతను వదిలి ఉంటాను నేను అనే చెప్తారు వాళ్ళు. కాక నాకు సుసాంగత్యం కావాలని కోరుకోవడం మాత్రం నిజంగా ప్రమత్తతతో ఉండి ఆత్మస్థితిని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సుసాంగత్యాన్ని కావాలనే కోరుకుంటారు వాళ్ళు.
దుస్సాంగత్యాన్ని ప్రయత్నం మీద వదిలిపెడతారు. సుసాంగత్యాన్ని ప్రయత్నం మీద పట్టుకుంటారు. అప్రయత్నంగా జరగాలని కోరుకోరు మళ్ళీ. ప్రమత్తతతో ఉన్నవాళ్ళే అప్రయత్నంగా ఇవన్నీ జరగాలి. నువ్వు చెయ్యి నాకు. మంచి సాంగత్యం నువ్వు కలిగించు నాకు. అప్రయత్నంగా నేను ఈ దుస్తరమైన సాగరాన్ని తరించిపోతాను. నేను మత్తులో ఉంటాను. నేను ప్రయత్నం చెయ్యను. నువ్వు దాటించెయ్యి. అట్లా తరించిపోతాను అని ఇన్ని రకాల ప్రాబ్లమాటిక్ రిక్వెస్ట్‌లన్నీ ఎవరు చేస్తారు? సరిగ్గా దాని గురించి ఆలోచన చెయ్యని వాళ్ళు. నోటి మాటగా అంటున్న వాళ్ళు, ఏమంటున్నారో తెలియకుండా అన్నవాళ్ళు ఇవన్నీ అంటారు. ఏమంటున్నామో తెలుసు అనేవాళ్ళు అప్రయత్నం అనరు. ప్రయత్నం మీద నేను సుసాంగత్యం కోరుకుంటాను. ప్రయత్నం పైన నేను దుస్సాంగత్యాన్ని దూరం చేసుకుంటాను. ప్రయత్నంతో నేను అప్రమత్తుడై ఉంటాను. ప్రయత్నపూర్వకంగా నేనిది చేస్తాను అని ఎవరు చెప్తారో వాళ్ళు పురుష ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు. పురుష ప్రయత్నం లేకుండా, ప్రయత్నం ఏమీ లేకుండా అప్రయత్నంగా జరిగే విషయాలు కావివి. పురుష ప్రయత్నం దేనికిరా అంటే, త్రివర్గం సాధిస్తాను నేను. ధర్మార్థ కామాలన్న త్రివర్గాన్ని. చతుర్విధ పురుషార్థాలు గాదు. ధర్మార్థ కామాలన్న త్రివర్గం చాలు. చతుర్విధం నాలుగోది మోక్షం ఏదుందో దాని సంగతి తర్వాత చూద్దాం గానీ, మూడే గావాలని కోరుకునే వాళ్ళెవరున్నారో, వాళ్ళు వాళ్ళ పురుషార్థ సాధన ఇదే అనుకుంటారు వాళ్ళు. పురుష ప్రయత్నం దీనికనుకుంటారు. కాదు. దీనికి ప్రయత్నం అవసరం లేదు. ధర్మార్థ కామాల కోసం ప్రయత్నం ఏం అవసరము? శరీరం ఉన్నదంటే శారీరకంగా కర్మలు జరుగుతాయి అప్రయత్నంగా. ప్రయత్నం మీద మోక్షం కోసం ట్రై చేయాలి ధర్మార్థ కామాల్ని తగ్గించుకుంటూ. కానీ సరే మరి ఎవరి కోరికను బట్టి వాళ్ళు ఉంటారు. నేను మత్తెక్కి ఉంటాను. నువ్వు ఈలోగా నన్ను దాటించేయి అని అడుగుతున్నాడు. నేను అప్రమత్తంగా ప్రయత్నపూర్వకంగా సాధన చేసుకుంటాను అని అనట్లేదు. నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి నెవ్వారి మది పొందగనగల్గునో వారలు తత్ప్రియ మత్య దేహమున్ కరము తదీయ దార సుత కామ సుహృత్ గృహ బంధు వర్గమున్ మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. మా అంటే మాయ. మాయను అధిగమించి ఉన్నవాడా, మోక్షాన్నివ్వగలిగినవాడా, ఆత్మారామత్వం హృదయంలోనే ఉన్నది, దానికి ఈశ్వరుడివై ఉన్నవాడా, విశ్వతోముఖుడివై సహస్ర కరములతో, సహస్ర పాదాలతో, సహస్ర శిరస్సులతో, అనంతమైన రూపాలతో అనంతంగా ఉన్నవాడా, నిరతము ఎల్లప్పుడు తావకీన నీ యొక్క భజనీయమైన పొందవలసిన పదాబ్జముల యొక్క పాదపద్మాల యొక్క సుగంధము, బ్రహ్మగంధం ఏదున్నదో బ్రహ్మవాసన, దాన్ని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఒక్కసారి బ్రహ్మవాసన పట్టిందంటే ఎవరికైనా సరే, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు అది పొందగలిగితే చాలు. అదొక్కసారి బ్రహ్మవాసన కలిగితే ప్రపంచ వాసన ఇంకా తగులుకోదు. ప్రపంచ వాసన ఉన్నప్పుడే నాకు ప్రియము, ఇదిగో నా మర్త్యము, ఇది క్షీణిస్తూ ఉంటుంది, జబ్బులతో ఉంటుంది, పురుగులతో ఉంటుంది, వాసనలతో, దుర్గంధాలతో ఉంటుంది. అటువంటి దేహాన్ని పెట్టుకుని ఇదెంత ప్రియమని ఎవడికి కనిపిస్తుంది? అజ్ఞానంతో ఉన్నవాడు కనిపిస్తుంది. ఆ సంసారమన్న దుర్గంధంలో ఉన్నవాడికి ఏదో మురుగు గుంటలోనే పూర్తిగా కూరుకుని ఉన్నవాడికి ఆ మురుగు గుంట వాసన దుర్గంధంలాగా ఇంక అనిపించదు. అట్లానే ఈ మరణించే దేహము దుర్గంధపూరితమైన మురుగు గుంట. అందులో ఉన్నవాడు ఆ దుర్వాసనకి అలవాటు పడిపోయి వాడికి ఆ తేడా తెలియక అది బానే ఉందనుకున్నవాడు, ఆ ఒక్క దేహమే కాదు, ఆ మురికి గుంట లాంటి దేహంతో సంబంధం ఉన్న దార, భార్యో భర్తో, సుతలు బిడ్డలు, ఏదో వాళ్ళ కోరికలు, వాళ్ళ సుహృత్తులు, వాళ్ళ బంధుజనము, వాళ్ళ గృహము, వాళ్ళ మొత్తం ఇటువంటి వర్గం ఏదున్నదో వాటన్నిటిపైన అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, ప్రపంచ వాసన పట్టుకున్న వాళ్ళు ఆ మోహంతో వాటి తగులుకుని ఉంటారు. కానీ ఒక్కసారి బ్రహ్మవాసన పట్టుకున్నదంటే, ఆ రుచి తెలిసిందంటే, ఇంక ఈ దుర్గంధాలు, ఈ దుర్బంధాలు వాళ్లకు తగులుకోవు. వాళ్ళు మరతురు, మరచిపోతారు. పరమాత్మ మర్త్య సుపర్వ తిర్యక్ మృగ దితిజ సరీసృప ద్విజగణాది సంవ్యాప్తమును
సదసద్విశేషంబును గైకొని మహదాది కారణంబునైన విరాట్ విగ్రహంబును నేను ఎరుగుదునో కాని తక్కిన సుమంగళమైన సంతత సుమహితైశ్వర్య రూపంబును భూరి శబ్దాది వ్యాపార శూన్యమైన బ్రహ్మస్వరూపము నేను ఆత్మను ఎరుగన్. ప్రవిమలాకార సంసార భయ విదూర పరమ మునిగేయ సంతత భాగదేయ నళిన నేత్ర రమ లలన కళత్ర. ప్రవిమలాకార నిర్మలమైన ప్రకృష్టంగా వినిర్మలంగా ఉన్న మలినాలు లేని స్వరూపమా, పరిశుద్ధ ఆత్మస్వరూపమా, సంసార అన్న భయానికి మహాదూరంగా ఉండేవాడా, పరమమునుల చేత కీర్తింపబడేవాడా, సంతతము ఈ భాగ్యానికి నామధేయమై విలసిల్లుతూ ఉన్నవాడా, భాగధేయుడై ఉన్నవాడా భాగస్వామి, నళిన నేత్ర పద్మాల వంటి కన్నులున్నవాడా, రమాలలనకు కళత్రమై ఉన్నవాడా పరమాత్మ. మర్త్యులు మనుషులు, మృతత్వమున్నవాళ్ళు, సుపర్వులు దేవతలు, తిర్యక్కులు జంతువులు, మృగాలు, దితిచులు దైత్యులు, సరీసృపాలు ఏవో పాములు తేళ్లు అట్లాంటివి భూమి మీద పాకుతూ వెళ్ళేవి, ద్విజగణాలు పక్షి సంఘాలు, ఈ రకంగా సంవ్యాప్తమైన నేను బయటికి చూశాననుకో ఓ పరమాత్మ, నాకు పరమాత్మ కనిపించదు. నాకు మనుషులు, చెట్లు, చేమలు, కొండలు, కోనలు, పశువులు, పక్షులు, ఏవో నీళ్లు, నిప్పులు ఇవే కనిపిస్తాయి నాకు. సదసద్విశేషము ఉన్నది అని తెలుసు. సత్ నువ్వు వేరేగా ఉన్నావు, అసత్ ఇదిగో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని ఏటు చూస్తేటు నాకు చెట్లు, రాళ్ళు, మనుషులు, కొండలు, పిట్టలు ఇవే కనిపిస్తాయి తప్ప అన్నీ నీ స్వరూపంగా నాకు కనిపించట్లేదు. ఇంకా మహదాది కారణము, మహత్ మొదలైన వాటన్నింటికి మూల కారణమై ఉన్నావు నువ్వు. వాటితో విరాట్ విగ్రహంతో ఉన్నావు నువ్వు. ఈ విరాట్ స్వరూపంగా అంతవరకే తెలుస్తుంది నాకు. విరాట్ స్వరూపంగా మాత్రమే, విశ్వరూపుడిగా మాత్రమే తెలుస్తున్నది. విరాట్ స్వరూపం వెనకాల ఇంకా స్వరాట్ ఉన్నావు, నాకు ఆ స్వరాట్ తెలియట్లేదు. తక్కిన ఇంకా విరాట్ వెనకాల ఉన్నదేదున్నదో ఊరికినే ఈ మహత్ దగ్గర నుంచి వ్యాపిస్తూ ఉన్న ఈ బ్రహ్మాండం మొత్తం మాత్రం కళ్ళకు కనిపిస్తుంది. అది ఉందనిపిస్తుంది, సత్ అనిపిస్తుంది. ఇంక దాని తర్వాత నువ్వెక్కడున్నావో తెలియట్లేదు. సుమంగళకరమైన సంతతము ఎల్లప్పుడూ సుమహితమైన ఐశ్వర్య రూపంగా ఉన్నాయి, విభూతి రూపంగా. నా విభూతులు అనంతం అర్జున, చెప్పడం కష్టం, 1, 2 అని చెప్పడం కష్టం, నువ్వు అడిగావు కాబట్టి చెప్తా పటు అని విభూతి యోగ అన్న అధ్యాయంలో భగవంతుడు ఏవేవి కొన్ని చెప్పారు. ఆయన ఎన్ని చెప్తారు, మొత్తం అంతా అదే స్వరూపం. నాకు ఈ విభూతులుగా వేరువేరుగా కనిపిస్తున్నది. ఈ ఐశ్వర్య రూపంగా మాత్రం తెలుస్తున్నది, విభూతులుగా తెలుస్తున్నది, జగత్తుగా వ్యాపించింది తెలుస్తూ ఉన్నది, విరాట్ విగ్రహం విశ్వం కనిపిస్తున్నది. కానీ ఏదైతే వీటికి అతీతంగా భూరి శబ్దాది వ్యాపార శూన్యమై ఉన్నదేదున్నదో, శబ్దము, స్పర్శ, రుచి, గంధము, రూపము మొదలైన తన్మాత్రలతో కూడి వ్యాపారాలుంటాయి. కర్మలుంటేనే వ్యాపారాలు, చేష్టలుంటాయి. అవన్నీ లేవు నీకు. అసలు శబ్దాది వ్యాపారాలు ఏవీ లేకుండా ఉన్నావు నువ్వు. వాక్కులను దాటి, వాక్కులను అధిగమించి ఉన్నావు. ఇంద్రియాలకు, అక్షములకు నువ్వు దొరికేవాడివి కావు. అక్షములకు నువ్వు దొరికేవాడివి కావు కాబట్టే, ఇంద్రియాలకు అగోచరం కాబట్టే నువ్వు అధోక్షజుడివై ఉన్నావు. నాకేమో ఇంద్రియాలతో తెలియబడేవి మాత్రమే తెలుస్తూ ఉంటాయి. ఇంద్రియాలతో తెలియబడే శబ్ద బ్రహ్మం నాకు కనిపిస్తుంది. ఈ విశ్వం మొత్తము బ్రహ్మాండం అంతా జగత్ గాని అసలు ఆ శబ్దాన్ని దాటి ఉన్న ఏ పరబ్రహ్మమున్నదో నీ స్వరూపము, అది నేను ఆత్మన్ ఎరుగనో, నాకు తెలియట్లేదో, అది విషయము, నాకు ఇంతే తెలిసిందని చెప్పాడు. సర్వేశ కల్పాంత సమయంబునందు నీవు ఈ అఖిల ప్రపంచంబును ఆహరించి
అనయంబు శేష సహాయుండవై శేష పర్యంక తల్పుమున పవ్వళించి యోగ నిద్రారతి నుండి నాభి సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు చతుర్ముఖన్ అమర పుట్టించుచు రుచినొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మ్రొక్కెదను అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర చిర శుభాకార నిత్యలక్ష్మి విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద ముకుంద చెప్పాను. హరి అన్నింటినీ హరిమనిపించేవాడు, అన్నింటినీ హరించేవాడు, కర్మలన్నింటినీ హరింపజేయగలిగిన వాడు హరి. గోవిందుడు గోవులను నా జ్ఞానాన్ని కాపాడేవాడు. అవ్యయమైన ఆనంద స్వరూపము, అఖండానంద స్వరూపము. నిత్యలక్ష్మి లక్ష్మి ఏదైతే లక్ష్యంగా ఈయననే చూపిస్తూ ఉంటుందో అందులో విహరిస్తూ ఉన్నవాడు. చిరశుభాకారమై ఉన్నాడు, పంకజపత్ర నేత్రుడు, భవ్య చారిత్రం కలిగిన వాడు. అటువంటి వాడా నీకు నమస్కారము ఓ సర్వేశ్వర. నీకు నాకెంత తెలిసిందో చెప్తున్నాను విను. నాకు నిర్గుణ నిరాకార తత్వం తెలియదు, పరబ్రహ్మ స్వరూపం తెలియదు, బ్రహ్మాండం మాత్రం చూడగలను. నువ్వుట మన పురాణాల్లో చెప్పినట్టు, వేదాల్లో చెప్పినట్టు కల్పాంత సమయంలో ఈ అఖిల ప్రపంచాన్ని ఆహరించి, అంటే మొత్తాన్ని లోపలికి హరించి, అందుకే నువ్వు హరివి, మొత్తాన్ని హరించి వేయగలవు బ్రహ్మాండాన్నంతా. కల్పాంతంలో ఆ విధంగా చేసి అనయము ఎల్లప్పుడు నువ్వు శేష సహాయుడివై శేష పర్యంకం పైన పవళించి ఉంటావుట. యోగ నిద్రారతిలో ఉంటూ ఉన్న సమయంలో మళ్ళీ సృష్టి కాలంలో నీ నాభి సింధుజ స్వర్ణలోకం, నీ నాభిలో ఉన్న సముద్రం ఏదున్నదో అందులో జన్మించిన ఒక బంగారపు లోక కంజాతము విశ్వకమలమున్నది, అది బయటికి వస్తుందిట. అందులో ఆ విశ్వకంజాతము విశ్వకమలంలో దాని గర్భంలో దాని మధ్యలో చతుర్ముఖుడు పుడతాట నీ వల్ల. ఆ విధంగా మళ్ళీ సృష్టిని రచిస్తూ రుచినొప్పు ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నావుట నువ్వు బ్రహ్మస్వరూపివై. అటువంటి నీకు అత్యంత నియమాలతో ఒప్పుతూ నమస్కారం చేస్తూ ఉన్నాను, మ్రొక్కుతూ ఉన్నాను. నాకు ఈ కథ తెలుసు. కళ్ళతోటి చూస్తే అక్షములకు గోచరించే ఈ బ్రహ్మాండంగా తెలుస్తూ ఉన్నావు, కానీ నీ స్వరూపం నాకు కానరావట్లేదు. అట్లు యోగనిద్ర పరవశుండవయ్యును జీవుల కంటే అత్యంత విలక్షణుండవై ఉండుదువో. ఆ విధంగా యోగ నిద్రలో ఉన్నా కూడా జీవులకు నువ్వు విలక్షణంగా ఉంటావు. ఎందుకు అప్రమత్తంగా ఉంటావు? జీవులు నాలాంటి వాళ్ళు ప్రమత్తులై ఉంటారు, మత్తెక్కి ఉండాలని కోరుకుంటారు. పైగా అందులో ఉంటే పర్వాలేదు అనుకుంటారు. నేను మత్తున్నై ఉంటాను, ఇట్లానే రమిస్తూ ఉంటాను, నన్ను నువ్వు చూసుకో అని వాళ్ళు పక్కన వాళ్ళ మీద భారం వేసి ఉంటారు. నువ్వు అట్లా ఎందుకు చేస్తావు? నువ్వు నీ స్వశక్తితో ఉంటావు, కాబట్టి నువ్వు జీవులకు నాలాంటి వాళ్ళకు విలక్షణంగా ఉంటావు. అది ఎట్లన్నా నేను ఒకటి చెప్పాను, ఇంకోటి కూడా చెప్తాను పటు. నువ్వు జీవులకు విలక్షణంగా ఎందుకుంటావో చెప్తాను చూడు. అఖండితమైన బుద్ధి అవస్థానంతో స్వదృష్టితో చూస్తూ లోకపాలన నిమిత్తంబు యజ్ఞాధిష్ఠాతవు గావున నీవు నిత్యముక్తుడవు, పరిశుద్ధుడవు, సర్వజ్ఞుడవు, ఆత్మవు, కూటస్థుడవు, ఆది పురుషుడవు, భగవంతుడవు, త్రయాధీశ్వరుడవు అయి వర్తింతువు. అఖండ బుద్ధి అంటే అఖండ జ్ఞాన స్వరూపంగా ఉంటూ ఆ స్థితిలోనే నువ్వే స్వదృక్కుగా ద్రష్టగా చూస్తూ ఉంటే ఈ లోకపాలన నిమిత్తము నువ్వు యజ్ఞానికి అధిష్టాతవై ఉండగా ఇదంతా నడుస్తూ ఉంటుంది. నువ్వు కేవలము జ్ఞాన మాత్రంగా అఖండ జ్ఞాన స్వరూపంగా చూస్తూ ఉన్నంత మాత్రాన నువ్వు ఈ కర్మలకు అధిష్టాతవై ఉన్నంత మాత్రాన అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా నువ్వు జీవులకు విలక్షణంగా ఉంటావు. జీవులేం చేస్తారు? అఖండ జ్ఞానం కాదు, ఖండితమైన జ్ఞానంతో ఊరికే సాక్షి మాత్రంగా చూస్తూ ఉండడం కాదు, చేస్తూ ఉంటాం అనుకుంటారు. కాబట్టి తగులుకుని ఉంటారు. నువ్వు తగులుకోవు కాబట్టి నిత్యముక్తుడివై ఉంటావు. ఎందుకు? పరిశుద్ధంగా ఉంటావు. వాటికి నువ్వు తగులుకోవు, అవి వచ్చి నిన్ను తాకవు.
ఎందుకు మళ్ళీ సర్వజ్ఞుడివి కాబట్టి. జ్ఞానం కలిగిన వాళ్ళు కర్మలకు తగులుకోరు కాబట్టి. ఆ విధంగా ఆత్మగా ఉంటావు, స్వరూపంగా ఉంటావు, కూటస్థంగా, అచలంగా, ధ్రువంగా ఉంటావు. ఆది పురుషుడివై ఉన్నావు, భగవంతుడివి నువ్వు. త్రయాధీశ్వరుడివై ఉన్నావు. త్రయాలకు, కాలత్రయానికి, అవస్థాత్రయానికి, గుణత్రయానికి ఏదైనా సరే త్రయమేదున్నదో అటువంటి వాటన్నింటికి నువ్వు ఈశ్వరుడివై ఉన్నావు. ఆ విధంగా వర్తిస్తూ ఉన్నావు. ఏ సర్వేశ్వరునందేమి విరుద్ధగతులై వివిధ శక్తియుక్తంబులైన అవిద్యాదులు ఆనుపూర్వ్యంబునంజేసి ప్రళీనంబగుచుండునో అట్టి విశ్వకారణంబును ఏకంబు అనంతంబు ఆద్యము ఆనందమాత్రము అవికారమునగు బ్రహ్మమునకు నమస్కరించదను. ఏ సర్వేశ్వరుడిలో విరుద్ధ గతులు పరస్పర విరుద్ధంగా ఉన్నవి, రాత్రి పగలు, మంచి చెడు, స్వర్గము నరకము, సుఖము దుఃఖము, పుణ్యము పాపము అని ఏవేవి పరస్పరంగా విరుద్ధంగా ఉన్న ద్వంద్వాలున్నాయో అవన్నీ వేరు వేరుగా శక్తితో కూడి ఉన్నవన్నీ అవిద్య, విద్య, జ్ఞానము, అజ్ఞానము మొదలైనవన్నీ ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా ఆనుపూర్వంగా ఒక్కొక్కటి వరుసబెట్టి వచ్చి నీలో లయమైపోతాయి. నీ దాకా వచ్చాయంటే అంతవరకు విద్యా విద్యలు అని రెండుగా ఉన్నవి నీ దగ్గరికి రాగానే రెండు లయమైపోతాయి, విద్యగా మాత్రం మిగిలిపోతుంది. జ్ఞానాజ్ఞానాలు నీ దాకా రాగానే జ్ఞాన అజ్ఞానాలను రెండు లేవు, రెండు లయమై ఊరికే జ్ఞానంగా మాత్రం మిగిలిపోతుంది. జ్ఞానము కర్మ అని పరస్పర విరుద్ధంగా ఉన్నవి నీ దాకా రాగానే ఊరికి నీ జ్ఞానమాత్రంగా మిగిలిపోతాయి. సుఖ దుఃఖాలు అని పరస్పర విరుద్ధంగా ఉన్నవి నీ దాకా రాగానే దుఃఖం లేదు, ఇంకా అఖండ సుఖము, అఖండ ఆనందంగా మాత్రం మిగిలిపోతుంది. ఆ రకంగా నీ దాకా రాగానే పరస్పర విరుద్ధాలన్నీ సమమైపోతాయి, అన్ని నీలో లయమైపోతాయి, నువ్వుగా మాత్రం ఉంటుంది. ఆ రకంగా ఉండే నువ్వెవరున్నావో విశ్వకారణమై ఏకమై అనంతమై ఆద్యమై ఆనందమాత్రంగా అవికారంగా ఏ వికారం మార్పు లేకుండా. వికారం మార్పు చెందాలి అంటే వెంటనే ద్వంద్వాలు తయారవుతాయి. వికారం చెందింది అంటే జ్ఞానము, వికారం చెందింది అంటే అజ్ఞానంగా మారుతుంది. ఇంకా లేతే ప్రకాశం వికారం చెందింది అంటే నీడగా మారుతుంది. ఇంక అట్లా మారుకుంటూ పోతాయి. నీలో అటువంటివి లేవు. నీ దగ్గరకొస్తే అన్ని సమమవుతాయి పైగా. అటువంటి పరబ్రహ్మమైన నీకు నమస్కారము. నిజంగా కూడా నమస్కారం. మన ధ్రువుడు కాదు. నేను చేసుకుంటున్నాను నమస్కారం. మరియు దేవా, నీవే సర్వవిధ ఫలంబని చింతించు నిష్కాములైన వారికి రాజ్యాది కామితంబులలోన పరమార్థంబైన ఫలంబు సర్వార్థ రూపుండవైన భవదీయ పాదపద్మంబు సేవనంబును ఇట్లో నిశ్చితంబు అయినను సకాములమైన దీనులను గోవత్సంబును స్తన్యపానంబు చేయించుచు వృకాది భయంబు వలన రక్షించు చందంబునన్ కామప్రదుండవై సంసార భయంబు వలన బాబుదువో. ఓ దేవా, నువ్వో సర్వవిధ ఫలాలను ఇవ్వగలిగిన వాడివి. అయితే కొంతమంది ఉంటారు నిష్కాములు. వాళ్ళేం చేస్తారు, సర్వ విధాల రకరకాల ఫలాలను నువ్వు ఇవ్వగలవు అని కోరుకుని నీ దగ్గరకొచ్చి ఆ ఫలాలు కావాలి అని వేరువేరుగా కోరుకునే మూర్ఖులుంటారు. కొంతమంది జ్ఞానులుంటారు నిష్కాములు. వాళ్ళకి వేరే కామం లేదు. సర్వవిధ ఫలాలని వేరేవేవో ఉన్నాయి గాదు, నువ్వే. వాళ్లకు సర్వ విధాల ఫలము నువ్వే అని వాళ్ళు చింతిస్తారు. ఆ రకంగా కోరుకునే వాళ్ళుంటారమ్మో కొంతమందుంటారు. నీ దగ్గరకొస్తే రకరకాల కోరికలు తీరుస్తావని చూడరు వాళ్ళు. నువ్వే వాళ్ళకున్న మొత్తం కోరిక అనుకుంటారు. అటువంటి వాళ్లకు రాజ్యం లేదు, ఇల్లు లేదు, పిలికున లేదు, భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, ఏమి లేదు. అన్నీ మొత్తం పరమార్థతః నువ్వే. సర్వార్థ స్వరూపంగా నువ్వే ఉన్నావు వాళ్ళకొని నిన్నే పట్టుకుని నిన్నే సేవిస్తూ గ్రహిస్తూ తెలుసుకుంటూ నువ్వే అయిపోతూ ఉంటారు. ఆ రకంగా నిశ్చితం అయిన దాంట్లో ఇదిట మరి నిశ్చయమేనట. మరి ఇది యాక్చువల్‌గా అనుమానం లేదని జెప్తారు గానీ, కొంతమంది ఉంటారు ఇంత నిశ్చయమని ఒకళ్ళ వేదం జెప్తే గూడా
అసలు వేరే కోరికలెందుకు నీకు? నువ్వు దేన్ని కోరికల కోసం కోరుకుంటున్నావో అదే నీకు ఫలము. నువ్వు ఎవరిని కోరుకుంటున్నావో వాళ్ళ దగ్గరికెళ్ళి ఇంకేదో కావాలని కోరుకోవడం గాదు. నువ్వు ఎవరి దగ్గరికెళ్ళి కోరుకుంటున్నావో వాడే నీకు ఫలము. మళ్ళీ వేరేగా ఇంకోటి అవసరం లేదు అని ఇంత క్లియర్‌గా చెప్తే గూడా, ఇంత నిశ్చితంగా, నిశ్చయంగా, గ్యారంటీగా చెప్తే గూడా, అయినను సకాములుంటారు మరి కోరికలతోటి. దీనులు ఏడుస్తుంటారు. అది గావాలి, ఇది గావాలని. నీ దగ్గర నిలబడి ఏడుస్తారు. నీ దగ్గర నిలబడి ఏడుస్తారు. ఇంక వీళ్ళంత దౌర్భాగ్యులుంటారా? అయినా గూడా నువ్వు పాపము ఏదో ఒక ఆవు దాని దూడకే స్తన్యం గావాలంటే ఇచ్చి, పెంచి పోషిస్తూ, వృక్కాలో, గికాలో వస్తే ఏమైనా భయం కలిగితే రక్షిస్తేవని చేస్తున్నట్టు, మాలాంటి మూర్ఖులకు నువ్వు రకరకాల కామాలను ప్రదానం చేస్తూ ఉంటావుట. రకరకాల సంసార భయాల నుంచి పక్కకు తొలగిస్తూ ఉంటావుట. ఎందుకు? ఆయన్ని చేరితే సంసారమే ఉండదు. అప్పుడు భయం ఎక్కడుంది? అసలు ఆయనే అభయము. ఆయనే మొత్తం కామమై ఉంటే, మళ్ళీ ఇంకోటేదో కోరుకోవడం ఎందుకు? ఆయన ప్రదానం జేయడం ఎందుకు? ఇంక గోల, 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 అజ్ఞానం. ఇంతకి అది నిష్కాములకి నువ్వే ఫలంట. మాలాంటి సకాములకి మరి నువ్వేదో కోరికలుంటే తీర్చవలసి ఉంటుంది. మరేం జేస్తావు? నీకు తప్పదు ఇంక జెయ్యి అని ఇట్లు సత్య సంకల్పుడు ఏమిటి అంటారు? సుధీనో ఏదో అన్నారిక్కడ. మన వ్యాసుల వారేదో ఒక మంచి మాట వేశారు. సుజ్ఞాని అనలేదు. అన్నారు. గొప్ప బుద్ధి ఆయనకి. ఆ బుద్ధిలో ఒక ఆలోచనున్నది. ఇక్కడ మన వ్యాసుల వారు చాలా జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చారు. గొప్ప మహాజ్ఞానం కలిగిన వాడు అని చెప్పలేదు. ఆయనేమన్నారంటే, ధీమత, ధీమంతుడు, బుద్ధిమంతుడు అంటే ఆయన బుద్ధిలో ఒక ఆలోచన ఉన్నది. సత్య సంకల్పం ఆయన ఒక సంకల్పంతోటి వచ్చాడు. ఆయన ఒక సంకల్పం అందరికన్నా పైన ఉన్న ఒక పొజిషన్, ఒక పదవి కావాలి అని కోరుకొనొచ్చాడు. అది సత్యం. ఇంక దాంట్లో మార్పు లేదు. అది అదే గావాలని కోరుకుంటున్నాడాయన. ఆయన బుద్ధిలో అదే ఆలోచన ఉన్నది. ఇంక అక్కడి నుంచి ఆయన పక్కకి తొలగట్లేదు. మాటలు మాత్రం చాలా జెప్పాడు. నిష్కాములెట్లా ఉంటారు, వాళ్ళెట్లా ఉంటారు, వీళ్ళెట్లా ఉంటారని చెప్పారు. కానీ మనసులో మాత్రం ఆయనకి ఇదే ఆలోచన ఉన్నది అని చాలా క్లియర్‌గా మన వ్యాసుల వారు ఇక్కడ చెప్పారు. మన తెలుగులో గూడా మనం అదే చదువుకుందాం. సత్య సంకల్పుడు. ఆయనకొక సంకల్పం ఉన్నది. ఆయన ఏం కోరుకొనొచ్చాడో ఆ కోరిక నుంచి పక్కకి జరగట్లేదాయన. మహాజ్ఞానం ఏమీ లేదు. ఆత్మజ్ఞానం లాంటివన్నీ ఆయనకు తెలిసినవి చెప్పాడు. అక్కడిక్కడ విన్నవి చెప్పాడు. ఆయనకి దాని మీద మనసు లేదు. ఆయనకి ఒక బుద్ధిలో ఆలోచన ఉన్నది. దాని పైనే మొత్తం మనసున్నది. అటువంటి ధ్రువుడి చేత వినుతింపంబడి భృత్యానురక్తుండైన భగవంతుండు సంతుష్టాంతరంగుండై. ఈ విధంగా ధ్రువుడి చేత స్తుతింపబడ్డాడు. భృత్యుడు ఎందుకు అంటే, ఈయన నాకు భర్త, నేను కోరినవన్నీ నాకిస్తాడు అని కోరుకుంటూ ఉన్నాడు. భేదభావంతో ఉన్నాడు మన ధ్రువుడు. కాబట్టి భగవంతుడిని నువ్వు నాకు భర్తవు, నాకు ప్రభువువు అంటే ఆయన వీడు నాకు భృత్యుడనే చూస్తాడు. మరి మనం ఎట్లా చూస్తే ఆయన మనల్ని అట్లా చూస్తాడు కాబట్టి, అటువంటి భగవంతుడు సంతుష్టాంతరంగుడై ఆయన సంతోషించాడు. ఈ విధంగా ఈయన నోటితోటి ఏమైనా జెప్పొచ్చు, ఎన్నైనా జెప్పొచ్చు. కానీ ఈయన మనసులో ఏముందో తెలుసుకొని దాన్నే మన భగవంతుడిక్కడ చెప్తూ ఉన్నారు. ధీరవ్రత, రాజన్య కుమారక, నీ హృదయమందు మసలిన కార్యంబు ఆరూఢిగా ఎరుంగుదును. ఆరయన్ అది పొందరానిదైనను ఇత్తునో అన్నాడు. ఓ ధీరవ్రత! అంత ధృతితో ఒక్కదాన్ని పట్టుకొని కూర్చున్నావు. ఓ రాజన్య కుమారక రజోగుణంతో ఉన్నవాడా! నీ హృదయంలో మసలిన, కదిలిన ఒక కార్యము, ఒక కోరిక ఉన్నది. దాన్ని ఆరూఢిగా తప్పకుండా తెలుసుకుని ఉన్నాను. నీ మనస్సులో ఏదుందో నువ్వు నోటితోటి అడిగింది గాదు. నువ్వు నోటితో చెప్పినవన్నీ విన్నాను. సరే గాని నీ మనస్సులో కదిలిన ఏ కోరిక ఉన్నదో అది నేను రూఢిగా తెలుసుకొని ఉన్నాను.
ఆరయన్ అసలు చూస్తే అది పొందరానిదైనను నీకు ఇస్తాను పట్టో. కోరుకున్నావు గదా! తపించావు. అంత తపించి, 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 తపించి కోరుకుంటే ఇస్తాను పట్టో. అది ఎట్టిదనినన్ ఎంతేని మేధియందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునున్ బోలే గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబులైన ధర్మ అగ్ని కశ్యప శుక్రులను సప్తర్షులను తారకా సమేతలై ప్రదక్షిణంబు తిరుగుచుండుదురు. నువ్వు కోరుకునేది అందరికన్నా పైది. అందరికన్నా పైన ఉన్న ఒక పదవి కావాలన్నావు గదా! సరే ఇస్తా పట్టు. అది ఎటువంటిదంటే ఎందేని ఎక్కడైనా ఒక రాటకు గట్టిన ఎద్దు ఉన్నదనుకో, ఒక గానుగకు కట్టిన ఎద్దు, గానుగెద్దు అంటాము. గానుగలో ఏదన్నా గింజలు, ధాన్యపు గింజలు పోసి ఆ ఎద్దును తిప్పితే అది గిరగిరా తిరుగుతూ ఉంటే అందులో నుంచి ఆ ధాన్యపు గింజల్లో నుంచి నూనె కారడానికి ఏదో ఒక యంత్రం ఉంటుంది. ఆ గానుగ ఎద్దు అదెక్కడికి వెళ్ళదు. అది పాపం నిరంతరం నడుస్తూనే ఉంటుంది గానీ అది అక్కడే ఉంటుంది. ఆ రకంగా మొత్తము మేధి అంటే రాటకు గట్టినట్టు ఈ భ్రామ్యమాణం పరిభ్రమణ నీ చుట్టూ ఈ గోచక్రమంతా గోవులు అంటే జ్యోతిష్ చక్రం అని అర్థం ఉన్నది. గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు మొత్తం అన్ని ఆ జ్యోతిష్ చక్రం, చక్రం మొత్తం అంతా నీ చుట్టే పరిభ్రామ్యమాణం ఇంకా. చాలా, చాలా అందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉండాలి. అందరూ నీ మీద ఆధారపడి ఉండాలి. అందరూ పొద్దస్తమానము నీకు నమస్కారాలు చేస్తూ ఉండాలి. నువ్వు ఎల్లకాలం ఇట్లానే ఇన్ని బంధాలతో ఉండాలని కోరుకున్నావు గదా! సరే అట్లానే, అట్లనే ఇస్తా నీకు. 1, 2, 3, 4, 10, 20, 30 గాదు. మొత్తం అన్నీ నిన్నే తగులుకుని ఉంటాయి. మొత్తం బంధాలు నీ నడుముకు గట్టుకుని ఉంటాయి. అవన్నీ గోవుల్లాగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వు మధ్యలో రాట పాతుకున్నట్టు పాతుకొని అక్కడే ఉండు స్థిరంగా, ధృవంగా. అంతే గదా నీకు కావాలి? సరే అట్లానే ఉండు. ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శక్రుడు మొదలైన సప్తఋషులు వాళ్ళ తారకలతో సమేతంగా మొత్తం నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. నీకిదే గదా కావాలి? అదే ఇస్తా పట్టు. అట్టి దురాపము అనన్య అధిష్ఠితము లోకత్రయ ప్రళయ కాలమందును నశ్వరంబుగాక ప్రకాశమానంబును అయిన ధ్రువక్షితి ధ్రువంగా ఉంటుంది పట్టింక. దురాపము అసలు మామూలుగా ప్రతి వాళ్ళకి ఎంతో కొంత కాల పరిమితి ఉంటుంది. కొంతకాలమైతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నువ్వు కోరుకున్నది ఎటువంటిది అంటే ఇంకా కల్పాంతం వరకుంటావు నువ్వు. కొంతకాలం గాదు. కల్పాంతం వరకుంటావు. ప్రళయకాలంలో నీ ముందు ఎన్నో ఎందుకంటే ఒక కల్పము ఒక బ్రహ్మగారికి ఏదో ఒక పరమ బ్రహ్మగారి కాల పరిమితనేదో ఏదో జెప్తారు. అందులో ఒక కల్పం ఉంటుంది. అది ఒక రోజనుకుంటాను. బ్రహ్మగారికి ఒక రోజు ఒక కల్పము. అది రోజయిపోయింది, పగలయిపోయిందంటే బ్రహ్మగారి రాత్రి మొత్తం అంతా ప్రళయమొచ్చి కింద ఉన్న అడుగున ఉన్న 3 లోకాలు మొత్తం ప్రళయంలో ప్రళయ సాగరంలో కలిసిపోతే ఎవరెవరైతే ఇంకా కొంతకాలం బతికుండవలసి ఉన్నవాళ్ళో వాళ్ళు పైన భువః సువర్ లోకాలు లయమైపోయిన తర్వాత మహర్లోకానికెళ్తారు. మహర్లోకం గూడా తట్టుకోలేని ప్రళయాగ్నులతో ఉంటే ఆ తాపానికి వాళ్ళు ఆ మహర్లోకంలో వాళ్ళు జనలోకంలోకి వెళ్తారు. ఇంక తర్వాత పైలోకాలకెళ్తారు. అక్కడక్కడ కొంతకాలం ఉంటారు. మళ్ళీ బ్రహ్మగారు నిద్రలేస్తే సృష్టి స్టార్ట్ అవుతే మళ్ళీ వాళ్ళు ఎక్కడ వాళ్ళక్కడ వాళ్ళ వాళ్ళ లోకాలకొస్తారు. ఇదేంటో ఎంత జరిగినా సరే ఇంతకి ఆ కల్ప అంతం వరకు నువ్వు ఆ ప్రళయ కాలంలో మిగిలినవన్నీ నశించిపోతే గూడా నువ్వు మాత్రం అట్లనే ఉంటావింక. అది విషయము అని చెప్పారు. ఇక్కడ ఆయన వయస్సు గురించి మన పోతన గారు కొంచెం వేరేగా రాశారు. కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను. మన వ్యాస భాగవతంలో ఉన్న లెక్కల ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు నీ వయసు 5 సంవత్సరాలు గదా! నీకు 24 సంవత్సరాలొచ్చేంత వరకు మీ నాన్న దగ్గర ఉంటావు. అందరూ నిన్ను చూసుకుంటారు మీ నాన్నతో సహా. ఆ తర్వాత నీకు 24 ఏళ్లొచ్చేసరికి నువ్వు యవ్వనంలోకొచ్చేసరికి మీ నాన్న ఈ రాజ్యాన్ని నీకు అప్పజెప్పి ఆయన వెళ్ళిపోతాడు వానప్రస్థానికి. ఇంక అప్పటినుంచి నీకు 24 ఏళ్ల వయసు నుంచి నీకు 60 ఏళ్లొచ్చిందాక అంటే 36 సంవత్సరాలు. ఇక్కడెందుకో 26 ఏళ్ళని రాశారు. 26 గాదు 36 ఏళ్ళు. మనకు భగవంతుడు ఇందులో
ధ్రువుడికి చెప్పింది 36 ఏళ్ళని చెప్పాడు. శత్రింశత్ వర్షాలని. కాబట్టి అప్పటికెంతవుతుంది? 24 + 36 60 సంవత్సరాలు. నీకు 60 ఏళ్ళొచ్చిందాక ఒక 36 ఇయర్స్ రాజ్య పాలన చేస్తావు. చేసిన తర్వాత 60 ఏళ్ళకి ఇంకా నువ్వు కూడా మళ్ళీ ఆ రాజ్యాన్ని నీ కొడుకులకి ఎవరికైనా ఇచ్చేసి, నువ్వు మళ్ళీ వానప్రస్థానికి వెళ్ళి నన్ను కోరుకుని జ్ఞాపకం చేసుకుంటే, ఈ జీవితము సమాప్తమయ్యే సమయానికి ఆ ధ్రువక్షితిని చేరి ఇంక అక్కడుంటావు కల్పాంతం వరకని జెప్పారాయన. తత్పద ప్రాప్తి పర్యంతంబు భవదీయ జనకుండు వనవాసగతుండైనన్. ఇంకా అక్కడికి వెళ్ళేలోగా, నువ్వు కోరుకున్న ఈ ధ్రువక్షితికి నువ్వు చేరేలోగా, ఇక్కడ జరగవలసినవున్నాయి భూమి మీద. మీ నాన్న వనవాసానికి వెళ్తూ వెళ్తూ నీకు రాజ్యాన్ని అప్పజెప్పి వెళ్తే, ఆ రాజ్యాన్ని పూజ్యంగా నువ్వు ధర్మ మార్గంలో జితేంద్రుడివై పాలన చేస్తావు. ఈలోగా నీ కడుపులో ఇంకా కోపమున్నది కదా! మనసులో క్రోధము నీ తమ్ముడి పైన. కాబట్టి వాడు ఉండగూడదు, వాడు చస్తే బాగుంటుందని కోరుకున్నావు గదా! కాబట్టి పట్టు. భవత్ అనుజుండగు ఉత్తముడు మృగయార్థంబు వనంబునకుంచని మృతుండగును. నీ తమ్ముడు ఉత్తముడు వేటాడడం కోసం అడవిల్లోకి వెళ్ళి అక్కడ చనిపోతాడు. తత్ అన్వేషణార్థంబు తదాహిత చిత్తయై తత్మాతయు వనంబునకుంచని అందు దావదహన నిమగ్నయగును. మీ అమ్మగారి మీద గూడా పినతల్లి పైన గూడా నీకు మహాకోపంగా ఉంది గదా! ఆమేం జేస్తుందంటే కొడుకు మరణిస్తే కొడుకును వెతుకుతూ వెతుకుతూ తత్ అన్వేషణార్థంబు వాడిని వెతుకుతూ వెళ్ళి వాడినే మనసులో బెట్టుకుని వదిలిపెట్టి ఉండలేక ఆ అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఆమె గూడా ఆ అడవిలో కార్చిచ్చులో దావానలంలో అక్కడే ఆమె గూడా మరణిస్తుంది. అది విషయం. అనఘాత్మ మరి నీవు యజ్ఞరూపుండనతగు నన్ను సంపూర్ణ దక్షిణంబులగు ముఖంబుల చేత నర్చించి సత్యంబులగు ఇహ సౌఖ్యంబులు అనుభవించి అంత్యకాలంబున నన్ను ఆత్మంతలంచుచు మరి సర్వలోక నమస్కృతము మహిన్ పునరావృత్తి రహితము సప్తర్షి మండల ఉన్నతమగు మామకీన పదంబు తగ పొందగలవు అని పరమపురుషుడు అతని అభిలషిత అర్థంబులను అర్థింయిచ్చి అతడు కనుగొనుచుండగా ఆత్మపురికి గరుడగమనుడు వేయించేసెను కౌతుకమున. ఓ అనఘాత్మ, మరి నువ్వేం చెయ్యాలంటే, యజ్ఞరూపుండని పిలుస్తారు నన్ను. అటువంటి నన్ను నువ్వు సంపూర్ణమైన దక్షిణలతో ఉన్న మఖంబులతో యజ్ఞాలు చెయ్యి మరి. ఆ రకంగా నన్ను అర్చించి, భగవదర్పణంగా కర్మలు చేస్తూ, సత్యమైన, ధర్మమైన ఇహ సౌఖ్యాలను అధార్మికంగా సుఖాలను అనుభవించడం గాదు. ధార్మికమైన సుఖాలను సత్యంగా ఈ లోకంలో అనుభవించుకో పర్వాలేదు. అయితే అంతకాలంలోనైనా సరే, చివ్వరికైనా సరే ఎంతకాలము నీకు అంతకాలం అంటే, మామూలు మనుషులకు అంతకాలం అంటే ఏదో ఆ దేహం పడిపోయేంత కాలము. నువ్వు కోరుకున్న అంతకాలం ఎంత? కల్పాంతం వరకు. కనీసము అప్పటికైనా సరే, అంతకాలంలోనైనా సరే ఈ కల్పాంతం సమయమున్నది నీకు. ఈలోగా అయినా సరే నన్ను ఆత్మను తలుచుకుంటూ ఉండు. నువ్వు కాట్రాటలాగా అక్కడ ఏదో దుంగలాగా మధ్యలో ఉంటే నీ చుట్టూ మొత్తము బ్రహ్మాండమంతా తిరిగితే తిరిగింది. నువ్వక్కడ ఉండి ఏం చేస్తావు? వీటన్నిటిని చూసుకుంటూ మోహపోకు. అక్కడ ఉండి నువ్వు నన్ను తలుచుకో. అంత సమయమున్నది. ఆత్మను తలుచుకున్నావంటే అప్పటికి నీకు నువ్వు అడగనిది నీ మనసులో ఉన్న ఇంకొక కోరిక నేను చెప్తున్నాను విను. అది కూడా తీరుస్తాను. సర్వలోక నమస్కృతమై ఉన్నది. మళ్ళీ పునరావృత్తి అన్నది లేకుండా ఉన్నదొకటున్నది. సప్త ఋషులు నీ చుట్టూ తిరగడం గాదు. సప్త ఋషి మండలం పైన గూడా అన్నింటిని మించి ఉన్న పదవి ఒకటి ఆత్మ పదమున్నది. నా పదమున్నది. దాన్ని పొందుతావు. నువ్వు ఈలోగా అక్కడ ఏదో వెదురు బొంగులాగా నిలబడి అన్నీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాటిని చూసుకుంటూ కాలయాపన చెయ్యకు. కల్పాంతం వరకు కాలమున్నది. ఈలోగా ఆ సమయమంతా నువ్వు సద్వినియోగం చేసుకుంటూ ఆత్మ సాధన చేశావంటే, ఆత్మను తలుచుకున్నావంటే, నా స్థితిని చేరుతావో, అక్కడికెళ్ళావంటే తిరిగి వచ్చేది లేదు అని ఆ పరమ పురుషుడు అతడు మన
ధ్రువుడు కోరుకున్న అభిలషిత అర్థము, కోరుకున్న అర్థాన్ని, పరమపురుషార్థాన్ని ఈయనే కోరుకుని ఇచ్చారు. మనవాడు వాళ్ళ తమ్ముడి మీద, వాళ్ళ పినతల్లి మీద కోపంతో ఉన్నాడు. వాళ్ళ నాన్న తనని ఎత్తుకోలేదని అందరికైనా గొప్ప స్థితి కావాలని కోరుకున్నాడు. అవన్నీ కోరుకున్నవన్నీ ఇచ్చి, పైగా భగవంతుడు తను కోరుకున్నది గూడా మళ్ళీ ఇచ్చి, ఏది మళ్ళీ తిరిగి రానిదొకటున్నది ఆ స్థితిని చేరు అని. ఆ కోరికను కూడా తీర్చుకునేందుకు మార్గాన్ని ఉపదేశం చేసి, మన ధ్రువుడు కనుగొనుచుండగా, చూస్తూ ఉండగానే ఆత్మపురికి, ఆత్మస్థితికి ఆ గరుడ గమనుడు కౌతుకమున ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఆయన వేంచేసని వెళ్ళిపోయారో. అంతన్ మన ధ్రువుడునో పంకేరుహాక్ష పదకమల సేవ ఉపపాదిత ఘన మనోరథముల తనరియు తనదు చిత్తంబులోన తుష్టి పొందక చనియన్ విశిష్ట చరిత అని మన మైత్రేయ మహర్షి విదురుల వారికి మనందరికీ కథ చెప్తూ ఉన్నారు. ఇంకా అప్పుడు మన ధ్రువుడు భగవంతుడు వెళ్ళిపోయారు. ఇంక మళ్ళీ ఈయన ఈ లోకంలో పడ్డాడు. ఏమొచ్చింది, ఏం పోయింది, లాభమేమి, నష్టమేమి అని చూసుకున్నాడు. చాలా దుఃఖం కలిగింది. మన ధ్రువుడు పంకేరుహాక్ష పాదకమల సేవ ఉపసాదిత, పంకేరుహాక్షుడు పంకజముల వంటి కన్నులున్నవాడు, ఆయన యొక్క పాదకమలాలను సేవించడం వల్ల ఉపపాదితము ఆయన ఏది పొందాడో ఆ ఘనమైన మనోరథము కోరుకున్నది కోరుకున్నట్టు లెక్కగట్టినట్టు లెక్కబెట్టి ఇచ్చి వెళ్ళారు మన భగవంతుడు. ఒక్కటి కూడా తగ్గనీయకుండా ధ్రువుడి మనసులో ఉన్న కోరిక ప్రతిది లెక్కగట్టి ఇచ్చారు. అంత సంపాదించుకుని కూడా తన చిత్తంబులోన మనసులో తుష్టి పొందక, తృప్తి లేక ఆ ఏడుస్తూ దుఃఖిస్తూ వెనక్కి తిరిగాడు. ఓ విశిష్ట చరిత, ఓ విదురా అని చెప్పాడు. మనుషులకున్న లక్షణం ఇది. ఎంత సాధించినా ఇంకేదో తక్కువైంది అనుకోవడమే తప్ప, ఏది సాధిస్తే ఇంకా సాధించవలసింది లేదో అది సాధిస్తే తప్ప, అంతకన్నా తక్కువ ఏది సాధించినా సరే ఇంకే ఏదో తక్కువైందని ఏడుపు తప్పనే తప్పదు అని మైత్రేయుడు ధ్రువుడు అట్లనయము హరిచే కృతార్థుడైన విధంబు ఎల్లను వినిపించిన విదురుడు విని మునివరుంజూసి పలికే వినయంబు యసగన్ అని ఈ విధంగా మైత్రేయుడు ధ్రువుడు ఈ విధంగా అనయంగా చక్కగా హరిచేత కృతార్థుడయ్యాడు. ఏ విధంగా అని మొత్తం ఎల్ల విధము ఉన్నదంతా వినిపిస్తే ఆ కథంతా జాగ్రత్తగా విన్నాడు మన విదురుల వారు. ఆయన వినయం బెసగన్, అత్యధికమైన వినయంతో మునిని చూసి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. గురువుగారు, మునినాయక విను. కాముక జన దుష్ప్రాపంబు విష్ణు చరణాంబూరుహ అర్చన మునిజన సంప్రాప్యము అనగల పంకేరుహాక్షును అవ్యయ పదమున్ పెక్కు జన్మంబులన్ గాని పొందరాని పదంబు తాను ఒక్క జన్మంబుననే పొందియున్ తన మనంబునన్ తత్ప్రాప్త మనోరథుండనని పురుషార్థవేది అయిన ధ్రువుడు ఎట్లు తలంజన్ అని నన్ మైత్రేయుండు ఇట్లనియే. మునినాయక గురువుగారు విను, నాకొక్క ప్రశ్న ఉన్నదండి. కాముక జన దుష్ప్రాపంబు, సకాములు కోరికలతో ఉన్న వాళ్ళు పొందడానికి అవకాశమే లేదు. ఎవరైతే విష్ణు చరణాంబోరుహములను అర్చించే మునిజనులున్నారో వాళ్ళు మాత్రమే పొందగలరు. అది కూడా 1 సంవత్సరము 2 సంవత్సరాలు, 1 జన్మ 2 జన్మలు కాదు. అసలు కోరికలతో ఉన్న వాళ్ళు అసలు పొందడానికి అవకాశం లేదు. నిష్కాములైన వాళ్ళు పాపం పొందగలరు యోగి జనులు, కానీ 1 జన్మతో కుదిరేది కాదు. ఆ రకంగా ఉన్న పంకేరుహాక్షుడి యొక్క అవ్యయమైన పదాన్ని, వ్యయములేని నాశములేని ఆ పరమ పదాన్ని పెక్కు జన్మల్లో గాని యోగులు కూడా పొందలేరు. అటువంటి పొందరాని పదాన్ని తాను 1 జన్మలోనే, అది కూడా 6 నెలల్లోనే పొందాడా? పొంది కూడా
తన మనసులో తృప్తి లేకుండా అప్రాప్త మనోరథుణ్ణి అయ్యయ్యో! నా కోరిక తీరలేదే అని దుఃఖించాడా? ఈ పురుషార్థాలు తెలిసినవాడు ఆ ధ్రువుడు ఎట్లు తలంచెనండి? అట్లా ఎందుకనుకున్నాడండి? అని ఆయన మైత్రేయుడిని అడుగుతూ ఉంటే, మైత్రేయ మహర్షి ఇట్లని ఆయనేమన్నారంటే అనగా చెప్తాను విను. పినతల్లి తన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుచు తద్భాషణములు చిత్తమందు తలంచుట చేసి ముక్తిన్ కోరమికి ఆత్మలో వగ కూరుచుండే. చెప్తాను వినందులో రహస్యమేముంది విదురా? తన పినతల్లి తనను ఏవో దురుక్తులన్నీ పలికింది గదా! తిట్టింది గదా! ఆ తిట్టిన మాటలన్నీ బాణాల్లాగా గుచ్చుకుంటూ ఉంటే, ఆ భాషణములే మనసులో తలుచుకుంటూ ఉన్నాడు. ఎదురుగా భగవంతుడు ఈయన తోటి మాట్లాడుతూ ఉంటే గూడా, భగవంతుడు ఎదురుగా సాకారంగా ప్రత్యక్షమైతే గూడా, ఈయన మనసులో ఏం చూస్తున్నాడు? ఆత్మభావనలో పరమాత్మ స్వరూపం లేదు. తన పినతల్లి తిట్టిన తిట్లు, ఆమె ముఖము, ఆమె కొడుకు వాళ్ళ నాన్న ఒళ్ళో ఆడుకోవడము, వీడికొచ్చిన కోపము ఇవి గుర్తున్నాయి మనసులో. ఆ రకంగా మనసులో అవే కదిలేసరికి, వాటి గురించి ఆలోచిస్తూ ఆ ప్రతీకారాలు తీర్చుకోవాలన్న కోరికలతో ముక్తిని కోరుకోలేదు. వీటితో రక్తి కలిగి ఉండడం చేత, అనవసరంగా ముక్తికి మార్గమై ఉన్న ముకుందుడే ఎదురుగా నిలబడితే గూడా మోక్షం కోరుకోలేదు. నోటితోటి అన్నాడు ఊరికనే. ఊరికనే నోటితో మోక్షం, గీక్షం అని మాట్లాడాడు గానీ, యాక్చువల్‌గా మనసులో ఏమున్నదాయనకి, వాళ్ళ పినతల్లి తిట్టిందన్నమాట అది 6 నెలలయిపోయిందసలు అప్పటికే. 6 నెలలు దాటిపాయే. అయినా కూడా మనసులో అదే ఉన్నది ఆలోచన. ఉండేసరికి ఏమైంది, ముక్తి గురించి వాటి గురించి ఆలోచన రాలేదు. మనసులో ఇవే ఉండేసరికి సరే మరి ఇవి తీరుస్తానన్నాడు. పాపం భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? ఎదురుగా నిలబడితే గూడా మనకి ఇవే గుర్తొచ్చాయంట. దేవుడి ముందు నిలబడతాము. ప్రతిరోజు పూజ చేద్దామని నిలబడతాం ఏదో ఒక నెపంతో. అక్కడ దేవుడు ఎదురుగా ఉంటే మనకి దేవుడు కాక అన్నీ గుర్తొస్తాయి మరి. ఎందుకంటే అక్కడ ఆ మనసు అక్కడ నిలబడి ఉండకపోతే, ఏమి కోరుతున్నామో తెలియకపోతే ఏదో ఒకటి కోరుతాము. మనం ఏదో నోటితోటి అన్నదానికి కనీసం ధ్రువుడు తెలిసన్నాడో తెలియకన్నాడో, మనం చదివే మంత్రాలకి సగం అర్థాలు మనకే తెలియకుండా మనం చదివితే, నోటితోటి అన్న వాటికి గాదు, మనసులో ఉన్నదానికి భగవంతుడు ఆలకిస్తూ ఉంటాడు. ఆ ముక్తిని కోరలేదని ముక్తిని, ఆత్మలోనే ఇంక వగ ఆయనకి దుఃఖము కూరుతూ ఉన్నది. ఊటలాగా ఊరుతున్నది ఆయనకి మనసులో ఏడుపొస్తున్నది. ఇంకా తిట్టుకుంటూ బయలుదేరాడాయన ఇంకా. రకరకాలుగా తను చేసిన దౌరాత్మ్యమైన పని, ఆ దుర్మార్గము, తనకు తాను చేసుకున్న ఆత్మద్రోహము ఏదున్నదో, దాన్ని తన దౌర్భాగ్యాన్ని వాటిని తిట్టుకుంటూ వెనక్కి బయలుదేరుతూ ఉన్నాడు. మనము మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడు తనతో తాను, తర్వాత ఏం జరిగింది అన్న కథ అవన్నీ చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.